హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈ రోజు మనం ఆడబోతున్నాం గెన్షిన్ ఇంపాక్ట్ గేమ్. ఇది ఒక ఓపెన్ వరల్డ్ గేమ్ అన్నట్టు. సో దీంట్లో ఈ గేమ్ స్టోరీ ఏందనేది మీకు కొంచెం చెప్పేస్తాను. దీంట్లో మనకి అన్న చెల్లెలు ఇద్దరు ఉంటారు. సో మనం బై ఛాన్స్ అన్నని సెలెక్ట్ చేసామంటే గాడ్ అనేది సిస్టర్ని తీసుకెళ్ళిపోతుంది, సిస్టర్ని సెలెక్ట్ చేసామనంటే బ్రదర్ని తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ మన అనుకూలంగా మనమైతే స్టోరీని క్రియేట్ చేయొచ్చు. సో నేనైతే సిస్టర్ క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, బట్ మా బ్రదర్ని అయితే ఆ గాడ్ అనేది తీసుకెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను మన బ్రదర్ని అయితే కాపాడాలి. సో నేను ఎన్ని మిషన్స్ కంప్లీట్ చేసి ఎంత కష్టపడి మన బ్రదర్తో దగ్గరికి వెళ్ళాను అనేది నేను వీడియోలో చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద గేమ్. సో ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనకి మన బ్రదర్ని కిడ్నాప్ చేసి చాలా రోజులు అయితే ఇక్కడ అయిపోయినాయి అన్నట్టు. నేను ఇంకా మన బ్రదర్ని అయితే కాపాడలేకపోయాను అన్నట్టు. సో చూద్దాం గైస్, నేను కూడా దీన్ని ఫస్ట్ టైం ప్లే చేస్తున్నాను అండ్ ఈ గేమ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుంది, నేను ఎలా కాపాడుతాను. ఎక్కడ నాకు ఇది ఏదో చిన్న ఇది అసలు ఏందో నాకు తెలియదు, కానీ చాలా బాగుంది అండ్ క్యూట్ కూడా ఉంది. సో ఇక్కడ నాకు కంట్రోల్స్ అయితే ఇచ్చారన్నట్టు. గ్రాఫిక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ దీని ర్యామ్ అనేసి చాలా దిమాగ్ ఖరాబ్ అయినది, ఎందుకంటే డౌన్లోడ్ అయితే ఈజీగా అయిపోతుంది, కానీ గేమ్ని డౌన్లోడ్ చేయాలంటే అబ్బా చుక్కలు కనిపిస్తాయి. నాకైతే 2 to 1 hours పడింది దీనికి. బట్ ఇది చిన్న అంటే తక్కువ ర్యామ్ ఉన్న దాంట్లో అయితే అస్సలు నడవదు. నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో బాగా ల్యాగ్ అవుతుంది అండ్ గేమర్స్ కూడా చాలా ఇరిటేట్ అయితే వస్తుంది అన్నట్టు. బట్ దీంట్లో అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఇది వేరే ఫోన్ కానీ. అండ్ ఇక్కడ నాకు ఇది ఏందో దొరికింది. దీంతో ఏమైందంటే మనకి మార్క్ చూపిస్తుంది సంథింగ్ ఏదో. ఓకే, ఓపెన్ ద వరల్డ్ మ్యాప్. ఓకే, సో మ్యాప్ అనేది సంథింగ్ ఓపెన్ అయినట్టుంది అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నాకు తెలియదు ఈ గేమ్ గురించి. సో ఇక్కడ మ్యాప్ ఉంది. సో దాన్ని అయితే మ్యాప్ని ఓపెన్ చేస్తే ఇట్ సైడ్ వెళ్ళడానికి ఏదో ఉన్నట్టుంది. సో దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇప్పుడు చెప్తుంది కాబట్టి మనం ఫస్ట్ అయితే మ్యాప్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, దేనికి ఏముంటుంది అనేసి. సో చూడండి ఎంత స్మూత్గా వర్క్ అవుతుంది గేమ్ అయితే. అండ్ ఇక్కడ నాకు ఇదేదో దొరికింది, దీన్ని అయితే పట్టుకున్నాను, బట్ ఇదేందో నాకు కూడా తెలీదు. సో నాకు తెలిసిన దగ్గర వరకు అయితే మీకే చెప్పేస్తాను, అండ్ తెలియదని మీరే చెప్పేసేయండి. సో ఓకే, దీని సిరీస్ అయితే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగుంది. సో ఇక్కడ నా బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే ఏం కూడా లేవు. లెట్స్ గో గైస్, పైకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ నాకు దొరికింది. సో మనం పైకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముంటుందో అనేసి. లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్దాం. ఓకే, గ్రీన్ వరల్డ్, అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నేను ఈ గేమ్ని ఇష్టపడాను, ఎందుకంటే ఇలాంటి గేమ్స్ నాకు త్వరగా అర్థం కాదు. బట్ అర్థమైందంటే ఆ గేమ్ని నేను అస్సలు ఇడిసబెట్టాను. అండ్ ఇట్ సైడ్ మనకి మేబీ ఫ్రూట్స్, ఓకే ఫ్రూట్స్ అనుకుంటా. సో ఇది నాకు దొరికింది, నేనైతే వీటిని తీసుకున్నాను, ఎందుకంటే మనకి తర్వాత యూజ్ అవుతాయి కాబట్టి. సో వీటిని కూడా నేను చాలా ఈజీగా అయితే తీసుకోగలుగుతున్నాను. అండ్ లెట్స్ గో, ముందుకెళ్ళి చూద్దాం ఏం కనిపిస్తుందో. ఇట్ సైడ్ మనకి మష్రూమ్స్ అయితే దొరికినాయి, ఆ మష్రూమ్స్ కూడా నేను తీసుకున్నాను. అండ్ లెట్స్ సీ, ఇక్కడ అయితే ఏం లేదు. అండ్ దీన్ని మనం ఫాలో అవుతున్నాం, ఇది మమ్మల్ని ఫాలో అవుతుంది అస్సలు తెలియట్లేదు, కానీ గేమ్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే ఇక్కడ ముందుకైతే వెళ్ళాను. అండ్ మన స్టోరీ తెలుసుకున్న వాటికి ఒక గాడ్ అయితే అంటే మన బ్రదర్ని అయితే తీసుకెళ్ళిపోయింది. అండ్ లిట్లీ గైస్ చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి చూడండి ఏమన్నా ఉందా, ఈ గేమ్ అయితే చాలా బాగుంది గైస్, చాలా అంటే చాలా. సో ఇప్పుడు నేనైతే అక్కడ ఏదో కనిపిస్తుంది సంథింగ్, మేబీ అక్కడికి వెళ్ళాలన్నట్టు. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఇక్కడ మన అక్క ఏదో కొన్ని చెప్తుంది, ఇది అది అనేసి. సో దాన్ని ఇగ్నోర్ చేసుకుని మన గేమ్ని మన అనుకూలంగా ఎంజాయ్ అయితే చేద్దాం. సో ఇక్కడ మన అక్క అయితే చెప్పింది Act 1 స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ సీ గైస్, నేనైతే ఇక్కడ ఇది అంతా చూస్తున్నాను, అసలు ఏందా అనేది అర్థం కావట్లేదు. సో లెట్స్ గో గైస్, పట్టబట్ట మిషన్ని కంప్లీట్ చేద్దాం. ఆమె నాట ఫాలో చేయాలి. సో లెట్స్ గో చేసేద్దాం, ఫాలో ఫటాఫట్. సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. సో మ్యాప్ అయితే చాలా బాగుంది, ఇంకా మ్యాప్ని మనం ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇట్ సైడ్ బెర్రీస్ ఉన్నాయి, సో వాటిని కూడా నేను తీసుకున్నాను ఫటాఫట్. ఇవి కూడా మనకి తర్వాత యూజ్ అవ్వచ్చు. సో లెట్స్ సీ, వీటిని మనం ఈట్ కూడా చేయొచ్చు, బట్ ఎట్లానో నాకు తెలియట్లేదు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కొత్తగా ఉన్నాయి నాకు. సో నేను ఓకే ఇట్లా ప్రెస్ చేసి కన్ఫర్మ్ నొక్కితే సరిపోతుంది, మనం ఈట్ చేసేస్తాం అన్నట్టు.
ఓకే. ఇక్కడ లెవెల్ అప్‌ది ఉంది. సో, ఓకే. చాలా సంథింగ్ దీంట్లో సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకోవాలి మనం. సో, క్యారెక్టర్ దగ్గర జూమ్ చేయాలన్నా జూమ్ చేయొచ్చు. అండ్ అందులో అసలు చూడండి చాలా స్మూత్‌గా ఇంతవరకు నేను ఈ గేమ్‌ని అయితే ప్లే చేయలేదు. అండ్ ఇక్కడ వాటర్ కూడా చూడండి. చాలా బావుంది. సో, మనం అటు సైడ్ ఎళ్ళాలి. సో, ఓకే. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ముందుకెళ్ళి చూద్దాం. లెట్స్ గో. వాటర్‌లో కూడా మనం స్విమ్ చేయొచ్చు. ఈ విధంగా చేయొచ్చు. చాలా బావుంది. వావ్! ఓకే. సో, ఈ విధంగా నేనైతే స్విమ్ చేస్తున్నాను. యాక్చువల్లీ దీనిలో చేపలు కూడా ఉంటాయనుకుంటా. కానీ నాకు కనిపించట్లేదు. ఓహ్! షిట్ షిట్ షిట్! చచ్చిపోతానా ఏంది? ఓహ్! షిట్ చచ్చిపోయాను. చచ్చిపోయానా? అట్లా ఇట్లా చచ్చిపోయానో అర్థం కాలేదు నాకైతే. పర్లేదులే. సో, ఫైనల్‌గా మళ్ళా బతికాను. బట్ నేను ఇప్పుడు స్విమ్ చేయొద్దనుకుంటున్నాను. ఎందుకంటే మనం మిషన్ కంప్లీట్ చేయాలి. సో, లెట్స్ సీ. ఎందుకంటే దీనిలో చాలా మిషన్స్ ఉంటాయి. మనం చాలా చేయాలి. సో, దానికోసం టైం వేస్ట్ చేయకుండా ముందుకైతే వెళ్దాం. అండ్ ఇటు సైడ్ ఏముంది? ఓకే. సో, ఇలాంటివి 7 ఉంటాయనుకుంటా అని నేను చూసాను. సో, ఓకే. సో, దీంతోటి మనకి పవర్స్ దొరుకుతుంది. అండ్ మనకి మ్యాప్ కూడా అన్‌లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐ థింక్ సో. బట్ తెలీదు. నేను అనుకున్నట్టు జరుగుతది. అండ్ మనకి పవర్స్ కూడా ఇచ్చింది. వావ్! నైస్ గైస్. అండ్ ఏం జరిగింది? ఓకే. మనం అనుకున్నట్టే మ్యాప్ అనేది అన్‌లాక్ అయిపోయింది. సో, మనం ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్ళొచ్చన్నట్టు. ఇటు సైడ్ ఎళ్ళొచ్చు. వచ్చే ఎపిసోడ్‌లో ఎళ్దాం. ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకి ఇంకా మిషన్స్ ఉన్నాయి. వాటిని మనం కంప్లీట్ చేయాలి. సో, ఫైనల్‌గా ఆమె నాకు పవర్ ఇచ్చింది. బట్ ఏం పవరో నాక్కూడా అది అర్థం కావట్లేదు. అది మనకి ముందు తెలుస్తుంది. సో, ఈ అక్క చెప్పేదైతే చెప్పింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. మన అక్క చెప్పడానికైతే చాలా చెప్తది. కానీ బావుంది ఏంజెల్ లాగా. నాకు బాగా నచ్చింది. ఓకే. లుక్ కూడా బావుంది. సో, ఫైనల్‌గా మన అక్క అయితే చెప్పింది. ఓకే. సో, ఇప్పుడు మనమైతే ఈ చిన్న మాన్స్టర్ బబుల్స్ ఉన్నాయి గదా! వీటిని చంపాలి ఐ థింక్ సో. సో, వీటితోటి కూడా నాకు ఏదో సంథింగ్ ఇది వస్తుంది. బట్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఓకే. సో, వీటిని నేను చంపాలి. ఐ థింక్ సో ఇది గ్రీన్‌ది ఉంది కదా! అది ఫిల్ అవ్వాలనుకుంటా. అదే మన ఇంకో కొత్త పవర్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే. సో, వీటిని మనం చంపుతూ ఉంటే అది ఫిల్ అవుతే ఉంది. సో, దీన్ని నేను ఎప్పుడు అర్థం చేసుకున్నానంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత దీన్ని అర్థం చేసుకోగలిగాను నేను. సో, దీంట్లో ఏం అవసరం లేదు కానీ ఇది గ్రీన్‌ది మనకి నిండిపోయిందంటే ఈ మిషన్ మనం కంప్లీట్ ఈజీగా చేయొచ్చు. అది ఇంకా ఫస్ట్ టైం నేను దీన్ని ప్లే చేసేటప్పుడు దాన్నయితే 1 అవర్ హాఫ్ అన్ అవర్ పడింది. వాటిని చంపుతున్నా అదేం కంప్లీట్ అవ్వట్లేదు. సో, ఫైనల్‌గా దీన్ని సగం అయితే నింపేసానన్నట్టు. అండ్ ఇంకొంచెం సగం అయితే నిండిపోతే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో, వీటిని చంపే కొద్దీ మనకొచ్చే ఆ బబుల్స్ ఉన్నాయి కదా! వాటితోటి అది నిండుతుందన్నట్టు. బట్ అది ఎట్లాంటి పవరో నాకు కూడా తెలీదు. ఇంకా కొన్ని పవర్స్ ఉంటాయి మనకి. అవి మనకు తెలియవు కానీ తర్వాత తెలుస్తాయి. సో, ఓకే. సో, ఈ గేమ్‌ని కంటిన్యూ చేస్తుంటే మనకు తెలుస్తుంటుంది. ఫైనల్‌గా ఇది నిండిపోయింది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఉపయోగించి వాటన్నిటిని కూడా చంపేసాను. ఫైనల్‌గా నేను దీన్ని కంప్లీట్ అయితే చేశానన్నట్టు. అండ్ లెట్స్ గో గైస్ ఫటాఫట్ ముందుకెళ్దాం ఇంకా. అండ్ ఇక్కడ నాకు మీట్ కూడా వచ్చింది. చికెన్ డిన్నర్ లైక్. సో, ఓకే. సో, అవన్నిటిని కూడా మనం తర్వాత చూసుకుందాం. సో, ఫస్ట్ అయితే నేను ముందుకెళ్తాను. అటు సైడ్ ఏముందో చూడాలి. 500 మీటర్స్ దగ్గరికైతే నేను వెళ్ళాలన్నట్టు. సో, ఫటాఫట్ వెళ్దాం. యాక్చువల్లీలో నిజం చెప్తున్నా నాకు ఇంతవరకు ఓపెన్ వరల్డ్ గేమ్స్ అంటేనే నచ్చావు కానీ ఇలాంటి గేమ్స్ చూసాక నాకు పిచ్చి లేచిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చూడండి, మీరే చూడండి. సో, దీన్ని హై క్వాలిటీలో పెట్టుకొని పోయి చూసారంటే చాలా బాగుంటుంది గేమ్ అయితే. 1 సెకండ్, ఇదేంటిది? చాలా బాగుంది కూడా. సో, దాని దగ్గరికైతే ఫటాఫట్ వెళ్దాం. బట్ అంతకంటే ముందు ఇక్కడేముందో చూద్దాం. ఓకే. ఇక్కడ ఏదో సంథింగ్ దొరికింది మనకి. ఓకే. లెట్స్ గో ముందుకైతే వెళ్దాం. అసలు అది ఏంటి? అది చాలా విచిత్రంగా ఉండే మనకి. ఓకే. సో, ఇక్కడ బెర్రీస్ మళ్ళీ దొరికాయి. వాటిని తీసుకున్నాను నేను. లెట్స్ గో ముందుకెళ్ళి చూద్దాం. అండ్ మన పాప ఎక్కడుందో అర్థం కావట్లేదు. అది ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. సో, ఓకే. సో, ముందు ఉందనుకుంటా. ఓకే. ఎక్కడుంది పాప? చాలా బాగుంది గేమ్స్ అదే. అసలు రియల్ లైఫ్లో ప్లే చేస్తున్నట్టుంది దీన్ని చూస్తే నాకైతే. ఇంతవరకు గేమ్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఫైనల్గా మన పాప దగ్గరికి అయితే చేరుకున్నాం మనము. అండ్ ఇటు సైడ్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు అది ఏంటో కూడా మనకు తెలీదు. ఓకే. సో, ఫైనల్గా అది ఇంత పెద్దగా ఉంది అండ్ వాడంత చిన్నగా ఉన్నాడు.
ఓకే. సో ఇది హార్మ్ చేస్తదంటారా? దీని గురించి మనకు తెలీదు. ఏయ్! ఓహ్! ఓహ్ షిట్! చంపేస్తదా ఏంది? అయ్యో! అటాక్ చేస్తుంది. ఓహ్ షిట్! ఏం జరుగుతుంది అసలు అది? వాడు మాయమైపోయాడు. ఇప్పుడు మనమే ఉన్నాం. మన మీద దాడి చేయకుండా చూడాలి. ఓహ్ షిట్! ఎటెళ్ళిపోయింది అది? మన దిక్కొచ్చిందా ఏంది? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం. బై బై, టాటా, నమస్తే.